సహచర ఎమ్మెల్యేలు ఉన్నారు, వారికి కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు, వేదిక మీద చాలా మంది కార్పొరేటర్లు ఉన్నారు. వారందరికీ వేదిక ముందున్న నా కుటుంబ సభ్యులందరూ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. మీ అందరికీ లేటుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు కూడా నా కుటుంబ సభ్యులందరికీ తెలుపుతూ, మార్పు కావాలి, అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకొని సంవత్సరం పూర్తి చేసుకుని 2వ సంవత్సరంలో కాలు పెట్టాం. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు అనేక ఇబ్బందులు ఉన్నా, ఎన్నికల ముందు ఏవైతే వాగ్దానాలు చేశామో చేసిన వాగ్దానాలని మొదటి సంవత్సరం కొన్ని చేశాం. 2వ సంవత్సరం ఎప్పుడైతే కాలు పెట్టామో రేపు 26వ తారీఖు నుంచి 4 అంశాలు ఏవైతే ప్రతి పేదవాడి గుండెల్లో ఉన్నాయో, ఇందిరమ్మ బొమ్మ ఒక పక్క ఉంది, రెండో పక్క 4 స్కీములు కావాలని మీరందరూ కోరుకుంటున్నారు. అది ఇందిరమ్మ ఇళ్లు కావచ్చు, తెల్ల రేషన్ కార్డు కావచ్చు, అదే రకంగా రైతు భరోసా కావచ్చు, 4వది భూమి లేని నిరుపేద కూలీల కుటుంబాలు కావచ్చు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం చిత్తశుద్ధితో వీలైనన్ని మంచి కార్యక్రమాలు పేదోడికి ఇవ్వాలని తపనతో ఎన్ని కష్టాలు వచ్చినా, ఈనాటి ప్రతిపక్షం ఎన్ని అవాక్కులు చవాక్కులు పేలినా ఇచ్చిన మాటకి కట్టుబడి ప్రతి పేదవాడి ఇంటికి మంచి కార్యక్రమాలు అందించాలన్నదే మన ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధితో పనిచేస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి. గత ప్రభుత్వం చూసాం, ఈ లిఫ్ట్ ఎప్పుడో శాంక్షన్ చేయొచ్చు, కానీ ఆనాటి ప్రభుత్వానికి ఆ సోయి లేదు. వారికి లాభకరమైనవి, వారికి ఉపయోగకరమైనవి, వారికి ఏదైతే ఇది వస్తుందో ఆ ప్రాజెక్టులే ఆనాడు చేపట్టారు. ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈ రఘునాథపాలెం మండలం అంటే చాలా వెనకబడి ఉన్న మండలం, ముఖ్యంగా గిరిజనులు ఎక్కువగా ఉన్న మండలం. కాంగ్రెస్ అంటే రఘునాథపాలెం అంటేనే కాంగ్రెస్. అటువంటి ఈ మండలంలో మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇప్పుడు ఏవైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ ప్రతి పేదవాడి ఇంటికి చేర్చే బాధ్యత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది, వేదిక మీద ఉన్న మా అందరిది అని మీ అందరికీ మరొక్కసారి తెలియజేసుకుంటూ సేనా రామ్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.